వినాయకుడు స్వయంభూగా వెలిసిన క్షేత్రాల్లో మొట్టమొదటిది ఎక్కడుందో తెలుసా? ఇది ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలోని అయినవిల్లి గ్రామంలో ఉంది. స్థల పురాణం ప్రకారం చూస్తే ఈ క్షేత్రం కాణిపాకం కంటే ముందే ఉందని, కృతయుగం నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయని మనకు తెలుస్తోంది. ఒక్క కొబ్బరికాయ కొడితే చాలు కోరిన కోరికలు నెరవేర్చుతాడు కాబట్టి ఈ స్వామిని నారికేళ్ల గణపతి అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామి మనకు దక్షిణముఖంగా దర్శనమిస్తారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో స్వామివారికి ముందుగా సప్తనదీ జలాలతో అభిషేకం చేసి తర్వాత 1,00,000 పెన్నులతో పూజ నిర్వహిస్తారు. తర్వాత ఈ పెన్నులన్నింటినీ కూడా పరీక్షలు రాసే విద్యార్థులకు పంచిపెడతారు. వీటితో పరీక్ష రాయడం వల్ల మంచి జరుగుతుందని నమ్మి ఎందరో విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వీటిని తీసుకుంటూ ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో శివకేశవులకు అభేదం తెలిపేలా శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి, పరమశివుడు, అన్నపూర్ణాదేవి, కాలభైరవుడు మనకు దర్శనమిస్తారు. మహిమాన్వితమైన ఈ స్వామిని తప్పక దర్శించండి.